ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 70 అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ నేతల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఉచితాలు, తాయిలాలతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోయాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజురెడ్డి అడుగుదాం. రాజురెడ్డి, ఈ నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి ప్రచారం ఈ రోజుతో ముగిసింది. ఒక పార్టీని మించి మరొక పార్టీ పోటాపోటీగా ఉచితాలు కావచ్చు, ఇలాంటి రకరకాల తాయిలాలతో ప్రజలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఏ పార్టీ ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తోంది ఈ ఎన్నికలకు సంబంధించి? ఎన్నికల ప్రచారం కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో ముగిసింది. 5వ తేదీన పోలింగ్ ఉంది, 8వ తేదీన కౌంటింగ్ ఉంది. అయితే ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కేజ్రీవాల్ విస్తృతంగా ప్రచారం చేశారు. అదేవిధంగా బీజేపీ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుండి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, అదేవిధంగా బీజేపీ సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉధృతంగా ప్రచారం చేశారు. అయితే ప్రధానంగా ఢిల్లీలో త్రిముఖ పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు ఉందని చెప్పుకోవచ్చు. 70 నియోజకవర్గాలు మొత్తం ఈ యొక్క ఢిల్లీలో ఉంటాయి. 70 నియోజకవర్గాల్లో మ్యాజిక్ ఫిగర్ 35 స్థానాలు కావాలి. ఈ 35 స్థానాలు పైనే మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ 35 స్థానాలు ఎవరు గెలుచుకుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టే. అయితే 70 స్థానాల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్లు కూడా అక్కడ ఉన్నారు. దీంతో తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెళ్లారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బీజేపీ తరఫున ప్రచారానికి నారా చంద్రబాబు నాయుడు వెళ్లారు. అయితే ఎవరికి వారు విస్తృతంగా ప్రచారం చేశారు. అదేవిధంగా ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రచారం కూడా ముగిసింది. అయితే 5వ తేదీన జరగబోయే పోలింగ్ కు సర్వం సిద్ధం చేశారు. అయితే ఎవరైతే ఈ యొక్క ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం అయితే ముఖ్యంగా ఈ యొక్క త్రిముఖ పోటీ అనేది నడుస్తుంది. కానీ ఎక్కువగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఓరావరి ఉండే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 5వ తేదీన పోలింగ్, 8వ తేదీన కౌంటింగ్ రానుంది. అదే రోజు 8వ తేదీన ఫలితాలు వెల్లడబడనున్నాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ విస్తృతంగా ప్రచారం చేశారు. అక్రమ అరెస్టులు చేశారు, అక్రమంగా కేసులు పెట్టారు అనేది కూడా పెద్ద ఎత్తున కేజ్రీవాల్ ప్రచారం చేసుకున్నారు. మరోసారి అతను ఢిల్లీలో గెలిచి బీజేపీ అక్రమ కేసులు పెట్టింది, దౌర్జన్యంగా జైల్లోకి పంపించిందని ప్రజలకు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా బీజేపీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఢిల్లీలో పెద్దగా అభివృద్ధి జరగలేదు. ఎక్కడ వేసిన రోడ్లు అక్కడే ఉన్నాయి. ఒకసారి బీజేపీకి అధికారం ఇవ్వండి, డబుల్ ఇంజిన్ సర్కార్ కు అవకాశం ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా మహిళలకు నెలకు 2,500 రూపాయలు కూడా ఇస్తామని వాళ్ళు ప్రచారం చేశారు. ఓవైపు కాంగ్రెస్, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఢిల్లీ అభివృద్ధి జరిగింది, మరోసారి అవకాశం ఇవ్వండి అని కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు. అయితే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు, ఏం జరగబోతుంది అనేది కూడా మనకు 5వ తారీఖు నాడు పోలింగ్, 8వ తారీఖు నాడు అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.